ఇంకా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సలార్ సినిమా ఒక భారీ విజయాన్ని సాధించిందని. ఎందుకంటే సలార్ సినిమా చాలా బాగుంది. అటు ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ కూడా చాలా బాగుంది. అటు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా అయితే సలార్ మూవీ ఎలా ఉంది, సలార్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయాల మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ప్రభాస్ యొక్క ఎలివేషన్ ఎలా ఉన్నాయనేది మనం చెప్పుకోబోతున్నాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సలార్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో శృతి హాసన్ జోడీగా ప్రభాస్ అయితే నటించడం జరిగింది. ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ అనే యాక్టర్ కూడా నటించడం జరిగింది. ఈ సందర్భంగా సలార్ మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయింది. సలార్ మూవీ చాలా బాగుంది. టికెట్ల కోసం చాలా కష్టపడ్డాను, దొరికినాయి. అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే సలార్ మూవీ అనేది ప్రభాస్కి చాలా ఇంపార్టెంట్ మూవీ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో మరియు రాధేశ్యామ్ అంటూ సినిమాలు చేసినా కానీ అవి అంత ప్రభాస్ స్థాయి మార్కెట్కి రీచ్ కాలేకపోయినాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సలార్ మాత్రం అది రీచ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలో ఎలివేషన్లు అటు ప్రశాంత్ నీల్ చెప్పాడు, అటు అమ్మ సెంటిమెంటు ప్లస్ ఎమోషనల్ యాక్షన్ సీన్స్, ప్రభాస్ ఎలివేషన్స్. ముందుగానే ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడంటే ఈ సినిమా ఉగ్రానికి రీమేక్ ఉంటుంది, కాకపోతే కేజీఎఫ్లో ఉన్న ఎలివేషన్లో కూడా కలిపి రెండు ఒక సినిమాలాగా ఉంటుందని ఆయన చెప్పిండు. సినిమా కూడా అంతే ఉన్నది. ఫస్ట్ హాఫ్లో అయితే ప్రభాస్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క స్నేహం మంచిగా ఉంది. సెకండ్ హాఫ్లో అయితే కాంతార కింగ్డమ్ కానీ కొంచెం ట్విస్టులతో చాలా పెద్ద కింగ్డమ్ కాంతార అనేది. చాలా ఫస్ట్ సారి చూసే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పాలి. అయితే సినిమా అయితే ఓవరాల్గా అయితే మంచిగా ఉంది. సినిమా మీద ఎలాంటి నెగిటివ్ టాక్ అయితే ఇంతవరకు ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్కి మరియు ప్రభాస్కి ఇది ఒక గొప్ప విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయం సాధించడానికి మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మరియు ప్రభాస్కి కంగ్రాచులేషన్ చెప్తాం. అలాగే సలార్ టీం కూడా కంగ్రాచులేషన్స్. ఏదేమైనా సినిమా అనేది చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అటు ఈ సలార్ ఈ అంచనాలు చూస్తుంటే దాదాపు వారం రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమాగా అందరూ చెప్తున్నారు. అలాగే ఫస్ట్ డే కూడా దాదాపు 200 crores క్రాస్ అయ్యిద్దని చెప్తున్నారు ఓవరాల్గా పాన్ ఇండియా మరియు వరల్డ్ వైడ్. ఏదేమైనా ఒక గొప్ప విజయం అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంకా సలార్ లాస్ట్లో అయితే అందరూ ఏమనుకున్నారంటే సలార్లో రాక్ స్టార్ యశ్ ఉంటాడని అనుకున్నారు. కాకపోతే యశ్ అయితే లేడు. కాకపోతే టైటిల్ సినిమా ఎండ్లో మాత్రం థ్యాంక్స్ టు రాక్ స్టార్ యశ్ అని అయితే పడింది. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సెకండ్ హాఫ్లో యశ్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సలార్ బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.